హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్ అడ్డా. ఇప్పుడే ఐసీసీ 2023కి గాను ఐసీసీ అవార్డ్స్ని ప్రకటించింది. ఈ అవార్డ్స్లో భాగంగా ఐసీసీ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డు ద కింగ్ విరాట్ కోహ్లీకి దక్కింది. 2023లో అసలు కోహ్లీ ఏ రేంజ్లో అదరగొట్టాడో మనకి తెలిసిందే. వింటేజ్ కోహ్లీని మరోసారి గుర్తుకు చేస్తూ మళ్ళీ సెంచరీల మీద సెంచరీలు చేస్తూ మళ్ళీ తన పూర్వ వైభవాన్ని అందుకున్నాడు. 2023లో ఓడిఐస్లో కోహ్లీ ఏకంగా 1377 రన్స్ చేసి సత్తా చాటాడు. ఇలా ఒక క్యాలెండర్ ఇయర్లో 1000 అంతకన్నా ఎక్కువ ఓడిఐ రన్స్ని తన కెరియర్లో 8th టైం సాధించాడు. ఇన్ని ఇయర్స్ మరే క్రికెటర్ కూడా ఓడిఐస్లో 1000 కంటే ఎక్కువ రన్స్ చేయలేదు. అంటే ఈ స్టాటిస్టిక్స్ చాలు కదా కోహ్లీ ఓడిఐస్లో తిరుగులేని రారాజు అని చెప్పడానికి. అంతేకాదు 2023లో ఓడిఐస్లో సచిన్ని దాటి ఏకంగా 50th ఓడిఐ సెంచరీ కూడా చేసి క్రికెట్ ప్రపంచాన్ని అభ్రపరిచాడు. అలాగే 2023 ఓడిఐ వరల్డ్ కప్లో ఏకంగా 765 రన్స్ చేసి మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్గా కూడా నిలిచాడు. అలాగే ఒకే వరల్డ్ కప్ ఎడిషన్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కూడా నిలిచాడు. అంతకుముందు సచిన్ పేరిట ఉన్న ఈ రికార్డ్ని కోహ్లీ ఈ 2023 వరల్డ్ కప్తో భారీ మార్జిన్తో ఏకంగా 765 పరుగులు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. మరి 2023 ఓడిఐ క్రికెట్లో ఇన్ని అద్భుతాలు సాధించిన తర్వాత ఈ ఐసీసీ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద అవార్డు కింగ్ కోహ్లీకి కాకుండా ఇంకెవరికి వస్తుంది చెప్పండి? ఇంకా చెప్పాలంటే ఈ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద అవార్డుని కోహ్లీ సాధించడం ఇది ఏకంగా 4వసారి. మరే క్రికెటర్ కూడా ఇన్నిసార్లు ఐసీసీ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ని సాధించలేదు. ఇంతకుముందు 2012, 2017, 2018లో కూడా కోహ్లీ ఈ అవార్డుని దక్కించుకున్నాడు. ఈ అవార్డుతో కోహ్లీ ఖాతాలో మొత్తం 10 ఐసీసీ అవార్డ్స్ చేరినట్టయింది. 4 సార్లు ఐసీసీ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, 2 సార్లు ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, ఒకసారి ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, ఇంకా ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు, ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద డికేడ్ అండ్ ఐసీసీ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద డికేడ్ అవార్డుని కూడా దక్కించుకున్నాడు. ఇలా మొత్తం 10 ఐసీసీ అవార్డ్స్ని కోహ్లీ దక్కించుకున్నాడు. కోహ్లీ ఒక్కడే 10 సార్లు ఐసీసీ అవార్డు సాధించాడు అంటే అసలు మామూలు విషయం కాదు. ఎందుకంటే ప్రపంచ క్రికెట్లో మరే ఇతర క్రికెటర్ కనీసం 5 సార్లు కూడా ఐసీసీ అవార్డ్స్ని గెలవలేదు. అది క్రికెట్ ప్రపంచంలో కింగ్ కోహ్లీ యొక్క డామినేషన్ అంటే. సో 2023 ఐసీసీ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న కింగ్ కోహ్లీకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ ఇయర్ 2024లో కూడా అన్ని ఫార్మాట్స్లో తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని కోరుకుందాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరో కోహ్లీ ఫ్యాన్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ వీడియోస్ కోసం మన తెలుగు స్పోర్ట్స్ అడ్డా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.